జన్యు మార్పిడి విత్తనాలకు ఓ యువ రైతు బలయ్యాడు. ములుగు జిల్లా చిరుతపల్లికి చెందిన లోకం మధుకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు. హైటెక్ కంపెనీకి చెందిన మొక్కజొన్న విత్తనాలను 5 ఎకరాల్లో నాటి నష్టపోయాడు. మధుకృష్ణ అనే రైతు అయితే విత్తన కంపెనీ ప్రతినిధులు చెప్పినట్లు దిగుబడి రాకపోవటం, హామీ మేరకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందాడు. సాగు కోసం చేసిన అప్పులు తీర్చే దారి లేక పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. చికిత్స పొందుతూ మధుకృష్ణ చనిపోయాడు. ఇక మృతునికి భార్య, 3 పిల్లలు ఉన్నారు. మరోవైపు రైతు ఆత్మహత్యకు కుటుంబ కలహాలు కారణమని చెప్పాలంటూ కుటుంబ సభ్యులపై ఒత్తిడి చేస్తోంది విత్తన కంపెనీ. సరిగ్గా నెల రోజుల కిందట మధుకృష్ణ తల్లి బిగ్ టీవీతో మాట్లాడారు. పంట పండలేదని, అప్పులు తీర్చే మార్గం లేదని, ఆత్మహత్య శరణ్యమని చెప్పారు. తన కొడుకే ఆత్మహత్య చేసుకుంటాడని అప్పుడు ఆమెకు తెలియదు. బిగ్ టీవీతో మధుకృష్ణ తల్లి చిలకమ్మ ఆనాడు ఏమన్నారో చూద్దాం. ఇక మా పరిస్థితి వాళ్ళు ఇచ్చిన మందులు తాగి సావాలా లేక వ్యవసాయాన్ని వదిలేసి బతకాలని అర్థమవుతలేదు. అంత పరిస్థితి ఉన్నది. డేంజర్ అయిపోతాను సొప్పలు తిరిగి మొఖాలంతా కొట్టకపోయి తల్లు కడతా అంటే ఆగులు అంత బాధగా ఉన్నది. తన మనస్సులోని ఆవేదనంతా బిగ్ టీవీతో పంచుకున్నారు చిలకమ్మ. పంట సాగుకు అప్పులు చేయాల్సి వస్తుందని, దిగుబడి రాకపోతే అప్పు తీర్చే మార్గమే ఉండదన్నారు. బిగ్ టీవీతో ఆమె ఏం చెప్పారో చూద్దాం. 5 ఎకరాలు వేసినాం. ఎట్లుంది మరి ఇప్పుడు పంట? మొత్తం గింజలు రాలే, మొత్తం బెండ్లే. 4-5 గింజలు ఉన్నాయి. ఇక ఏటా ఏందంటే కొంచెం అప్పే మిగులుతుంది. తల్లు కట్టుకుంటా, మందులు పోసుకుంటా, వాళ్ళు ఇచ్చినాయి మందులు కొట్టుకుంటా తిరుగుతాను. ఇక బయట ఏమన్నా అప్పు తెచ్చుకొని తినుకుంటా తిరుగుతాను. అప్పు తీర్చలేకపోతాను. ఇక్కడ అప్పుతే వెళ్తాంది. ఈ వచ్చే సంవత్సరం అన్న దేరతాయని చేస్తాను. ఎకరం పెంచుకుంటూ చేస్తాను. ఆడికి అవుతాను. ఇక మా పరిస్థితి వాళ్ళు ఇచ్చిన మందులు తాగి సావాలా లేక వ్యవసాయాన్ని వదిలేసి బతకాలని అర్థమవుతలేదు. అంత పరిస్థితి ఉన్నది. డేంజర్ అయిపోతాను సొప్పలు తిరిగి మొఖాలంతా కొట్టకపోయి తల్లు కడతా అంటే ఆగులు అంత బాధగా ఉన్నది. మా బాధ తీర్చాలంటే ఇక న్యాయం చేస్తూలే, ఇక దేవుడే తోలుకు రావాలి. అంత బాధాకరం ఉన్నది మా బాధ. ఎవరికి చెప్తే బాధ తీరుతుందిరా అన్నది ఉన్నది. చెప్పలేమని అంత బాధ. ఇప్పుడు వాటికి ఈ గింజలు రానాటికి ఇరవాలి కూళ్ళు పెట్టి, మాయే కూళ్ళు. అక్కడ పోయి డబ్బులు అడిగి తాలియాలి. లెక్క చూడాలమ్మా చూసినాక అంటారు. అక్కడికే ఇంకా అప్పే. మళ్ళీ వచ్చే సంవత్సరం దేవతాయని మళ్ళీ చేస్తాం. అక్కడికే ఈ కూలోళ్ళకి ఈ ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి ఇరిసిన వాళ్ళకి. కనీసం టన్ను వచ్చిన అప్పుకే, 2 టన్నులు వచ్చిన అప్పుకే 4 టన్నులని చెప్పి గింజలు వేపించినాక రావాలి కదా. చేసిన కష్టం పోతుంది. ఈ కూలోళ్ళకి మళ్ళీ వేరే అప్పు తెచ్చి ఇస్తాను. ఇక పరిస్థితి మా పరిస్థితి ఎట్లున్నదో ఒకసారి ఆలోచించండి. గుడ్డ సంచులలో ఇచ్చిండ్రు గింజలు, దానికి పేరు లేదు, ఏమీ లేదు. ఇక మేము ఎట్లా బతికేది? మా పరిస్థితి అట్టున్నది. కూలికి పోతానికి కూడా అవకాశం లేదు. ఆ తడి గింజను పెట్టుకుంటే తడికి వాయిలు కావాలి కదా. ఆ వాయిలు అడిగినా కూడా ఇయ్యాడు. ఎట్లా అది పండేది ఎట్ట, అప్పు తీరేది ఎట్ట, మేము బతికేది ఎట్ట? ఇక ఆలోచించాలి వీళ్ళే మా బతుకుల్ని చూసి. అట్లున్నది పరిస్థితి. 5 ఎకరాలు వేసిన, 3 ఎకరాలు ఇప్పుడు కవులు ఇవ్వాలి కదా. ఆ కవులు చేయనోడు ఒక్కడు కదా. ఇప్పుడు ఆయన గురించి చచ్చిపోవాలో, ఈ మందులు ఇచ్చిన గురించి చచ్చిపోవాలో వీళ్ళే చెప్పాలి. ఒకసారి న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇత్తనం ఇస్తే సంచికో పేరు ఉండాలి కదా. పేరు లేదు, గుడ్డ సంచులలో ఇచ్చింది. ఇంకా మాకేం ఆధారం ఉన్నది? ఆ మందులకు పోతే సంతకం చేసి ఇస్తాను గంతే, గదే సంతకం. ఏమైనా డబ్బులు ఇస్తే గాటి వడ్డీలు అటాయి. ఇక ఎట్లా? ఈ వడ్డీ పెరిగా ఇచ్చిన డబ్బులకి, ఈ మందు కట్టాలు పై మందులకి, మరి ఎట్లా? ఎవరికి చెప్పుకోవాలి ఈ పరిస్థితి? ఎవరు న్యాయం చేస్తారు? ఇది మా పరిస్థితి. ఇట్లున్నది. ఇగిరువాలి కదా.
ఈ వ్యవసాయం చేస్తాడు చచ్చిపోతేనే ఆయనకు మిగులు బాటు ఉంటాయి అనుకుంటా. అంత తప్పేం లేదు. కొద్దిగా చూడాలి కదా, ఇత్తనం ఇచ్చినోడు చేను కాడికి వచ్చి ఏంది అని కంకిని చూడాలి కదా. నువ్వు చూడకుంటే అక్కడ అప్పు అయితే చూస్తాను కానీ చేను మీద ఈ పంటను చూడాలి కదా. ఎందుకు చూడాలి? ఈ గింజ రాకపోతే నాకు అప్పే కదా అక్కడ. మరి రావాలి, పిలిచినాక రావాలి. రైతు పిలిచినాక నీవు గింజలు అయితే ఇచ్చినావు, అవి చూడాలి కదా పంట వచ్చిందో రాలేదు. ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని అంతే ఏటంతే. మాకు ఏం లేదు, చేసిన కష్టం పోతుంది. అటు అప్పులు అవుతాను, ఇటు తీసుకున్నాక అప్పే అవుతాను. అధిక లాభాల ఆశ చూపి అగ్రిమెంట్లు లేకుండానే వ్యవసాయం చేయించి మధుకృష్ణను విత్తన కంపెనీలు నిండా ముంచాయి. దిగుబడి అస్సలు రాకపోవడంతో మధుకృష్ణ లక్షల్లో అప్పుల పాలయ్యాడు. కంపెనీ ప్రతినిధులు పరిహారం ఇవ్వకపోగా బెదిరింపులకు దిగారు. మొక్కజొన్న సాగే తన భర్త ప్రాణం తీసిందని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని మృతుని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఏటు పోయినవరా అంటే బండోనికి పోయినా డబ్బులు కన్నా మరి ఇచ్చిండారా అంటే ఇయ్యలేదు. ఎట్టబడతాను తిట్టి మరి ధర్నాలు చేసింది కదా. మరి పోయి కలెక్టర్ని అడిగింది అని చెప్పి మాట్లాడింది. మరి ధర్నాలు చేసినందుకు మరి కలెక్టర్ని పోయి డబ్బులు అడగాలని అట్లా తిట్టిండి. ఎట్టబడతాను తిట్టిందని అన్నాడు. మరి ఇచ్చిండారా ఇయ్యలేదు, అక్కడనే పోయి అడుక్కోండి అన్నాడు. మరి చాలా డల్లుగా మరి వచ్చింది ఇంటికి. ఏమైంది అట్లా పోతాను ఏం లేదు. నేను నా బాధ ఎవరికి చెప్పితే ఇంటాను, నాకెవరు డబ్బులు ఇస్తాను, నాకు బాకీలు ఉన్నాయి అన్నాడు. ఇక మరి ఆ మూపు నచ్చి మరి మందు తాగినట్టు. ఇదే విషయానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వేణు అందిస్తారు. ములుగు జిల్లా ఏజెన్సీలో విత్తన కంపెనీల దోపిడీకి వేల మంది రైతులు నష్టపోవడమే కాకుండా ప్రస్తుతము అప్పుల ఊపిలో కూరుకుపోయి సూసైడ్ చేసుకున్న ఘటన. ప్రస్తుతము చిరుతపల్లి గ్రామానికి చెందినటువంటి మధు సూసైడ్ చేసుకున్నాడు. ప్రస్తుతం తన భార్య మనతో ఉంది. అసలు ఏం జరిగిందమ్మా, ఏం జరిగింది? మొక్కజొన్న వ్యవసాయమే సూసైడ్ చేసుకోవడానికి కారణమైందా? ఎంత పంట వేశారు, ఎంత నష్టం వచ్చింది, అసలు ఏం జరిగింది? నిన్న 2 ఎకరాలు వేసినాం. మరి అప్పులు మరి బయట నుంచి తెచ్చిండు, మరి వాళ్ళ దగ్గర తెచ్చిండు. మరి ఆ అప్పులు మరి తేరక మరి అటు ములుగు ఆర్గనైజర్ని వాళ్ళని కూడా అడిగిండ్లు. నెల రోజులు బట్టి తిరిగిండ్లు. మరి ఈ అప్పులు ఈ సంవత్సరం నా తేరతాయో అని అన్నాడు. మరి బయట నుంచి మరి ఎక్కడెక్కడ తెచ్చిండో మరి ఆ ఒత్తులకు మరి తనకేమనిపించిందో తెలియదు. మరి ఇట్లా చేసుకుంటాడని కూడా నేను అనుకోలేదు. మరి నేను ఇంట్లోనే ఉన్నా. మరి అప్పటికి 4:30 అవుతుంది. బాత్రూమ్ కానీ పోయిండు, బాత్రూమ్కే పోయిండు కదా అని నేను ఇంట్లో ఉన్నా. మరి ఇంటి వెనక పోయి తాగి మరి ఉండే అప్పుడు నేను ఉరికిన. మరి నా కుటుంబం కూడా మొత్తం నా పిల్లలు. ఎన్ని సంవత్సరాల నుంచి మొక్కజొన్న వ్యవసాయం ఎన్నేళ్ళు అయితే చేయబట్టి? ఈ సంవత్సరంతో 2 సంవత్సరాలు. ఏటా 2 ఎకరాలే వేస్తాను. 3 టన్నులే వచ్చింది ఈ సంవత్సరం. మరి అప్పులు మరి ఎంతైనా నాకు తెలియదు, నా భర్తకు తప్ప. అప్పులు నష్టం వచ్చిందని చెప్పిండు. మరి ఇంత అని నాకు చెప్పలేదు. మరి ఆ చిన్న పిల్లలు మరి ప్రభుత్వం ఆదుకోవాలి. ఎంతమంది అసలు ఎంతమంది పిల్లలు నీకు? ఏం చేస్తారు? ఎన్ని సంవత్సరాలు? 3. ఒక పెద్ద పిల్లగానికి 10, చిన్నోనికి 7, లాస్ట్ పిల్ల 4 సంవత్సరాలు. చిన్నోలే. అన్న నేనేస్తా అన్నాడు. అంటే అంతకుముందు నేనేసేవా నా చేను, నేను వేసుకుంటా, నేను పండిస్తా అన్నాడు. సరే వేసుకో, మరి 2 సంవత్సరాలు నేను వేసిండు కానీ నువ్వు 2 సంవత్సరాలు వేసుకోమన్నా. సరే వేసుకుంటానని 1 సంవత్సరం వేసిండు. మరి మేము 4 అన్నదమ్ములు అయితే మేము 1 సంవత్సరం తర్వాత 1 సంవత్సరం ఒకరు వేసుకోవాలి కదా. ఇంకోటి చిన్నోడు నీకంట పెద్దోడు ఉన్నాడు, ఆయనకి ఇద్దారంటే నేను అప్పుల పాలైనా మొక్కజొన్న వేసి ఎవరు నువ్వు కడతావా, ఈ సంవత్సరం వేసన్నా నేను అప్పు తీర్పుకుంటా, నెక్స్ట్ సంవత్సరం మీరు వేసుకుని ఎలా అన్నాడు. సరే మరి వేసుకో, ఈ సంవత్సరం వేసి మరి పోయిన సంవత్సరం అప్పులు ఉన్నాయి కదా అవి ఉంటే తీర్పుకో అని అన్ను. అంటే పెట్టిండు మొక్కజొన్న 2 ఎకరాలు పెట్టిండు. మొత్తం హైటెక్ పెట్టిండు.
పెట్టినాక మంచిగానే ఉన్నది అన్నాడు, బాగా పెరిగింది, మంచిగా ఉన్నాయి అన్నాడు. గింజలు ఎక్కే టైం నుంచి అప్పటి నుంచి గింజలు కొంచెం మరి పట్టట్లో అనేది నేను అప్పుడప్పుడు అడిగేది, ఏమైందిరా పట్టినాయి ఆ గింజలు అంటే, ఎక్కట్లో వంటలు ఫెయిల్ అయినాయా ఏమైనాయా అని అన్నీ చెప్పేటోడు. అయితే మరి అప్పులు కూడా ఎక్కువ తెచ్చుకొని మరి చికాకు కాకుండా ఎంత ఉన్నాయి అంతవరకు చూడండి, ఏమన్నా ఉంటే మరి ఎక్కువ బాధపడతారు అని అంటే సరే అని అన్నాడు. అన్నీ ఇక మొక్కజొన్న ఇరవద్దు అని అప్పుడు మా ధర్నా చేసిండ్రు రైతులు అందరు కలిసి, పంట రాలేసరిగా ధర్నా చేసిండ్రు. ధర్నా చేస్తే ఇక వాళ్ళు కూడా ఏం ఒప్పుకోలేదు. అందరు రైతులు మాట్లాడుకొని మరి ములుగు కలెక్టర్ ఆఫీస్కి కూడా వచ్చినప్పుడు కూడా అగ్రినేచర్లు కూడా సమాధానం చెప్పలేదట. చెప్పలేదు, మేము తర్వాత చెప్తాం, మేము అవసరం ఇయ్యం అన్నట్టు మాట్లాడిండు. ఇయ్యం వీళ్ళు కలెక్టర్ని అడుక్కోండి అని అన్నాలని చెప్పిండు. నేను వెళ్ళలే, మా తమ్ముడు వెళ్ళిండు ములుగు, అదంతా తిరిగిండు. ఏ మీటింగ్ అంటే ఆ మీటింగ్ పోయిండు. మరి వచ్చి అంతకుముందు ఆ రోజు అప్పులు ఉన్నాయని అన్నాడు. మీకేం ఇప్పుడు మీ తమ్ముడు చనిపోయిండు మొక్కజొన్న పంట చేయబట్టి మీకు ఏం న్యాయం కావాలి, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు? ప్రభుత్వాన్ని మరి మా తమ్ముడు చనిపోయింది, అటు పంట కౌలిపోయిండు, మరి చిన్న పిల్లలు మరి వాళ్ళని ఆదుకునేటట్టు మరి ప్రభుత్వం మరి వాళ్ళకి మాకు సహాయం చేయాలని మరి మేము ప్రభుత్వాన్ని కోరుతాను. ఏదైనా వాళ్ళకి మరి చిన్న పిల్లలు మరి ఎంత బాధపడతారో, మరి చిన్న వయసులో ఇలా అయిపోతే మరి వాళ్ళు పిల్లలు అనాథగా అయిపోతారు. మరి అలా కాకుండా మరి వాళ్ళు ప్రభుత్వం మరి మాకు సాయం చేయాలి, ఒక కుటుంబాన్ని ఆదుకునేలాగా మీరు అందరూ కలిసి మాకు సాయం చేయాలని మీడియాని కోరుతున్నాను. ఇది మొత్తంగా వెంకటాపురం వాజేడు మండలాలకు సంబంధించి వేల సంఖ్యలో రైతుల వద్ద కూడా ఎకరా లోపల విత్తన సంస్థలు మొక్కజొన్న సంస్థలు సాగు చేయించి పూర్తిగా దిగుబడి రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. అదేవిధంగా ఆర్గనైజర్ల దగ్గర కూడా పూర్తిగా అప్పుల పాలై 5% ఇంట్రెస్ట్ చేయడంతో భారీగా అప్పులు పేరుకుపోయి బతుకుదెరువు కష్టమైన పరిస్థితుల్లోనే ప్రస్తుతం లేఖం మధు అయితే నిన్న సూసైడ్ అటెంప్ట్ చేశారు. సో ప్రస్తుతం చికిత్స పొందుతూ ఎంజిఎం లోపల చనిపోయిన పరిస్థితి. మొత్తానికి ఈ ఆర్గనైజర్లు సీడ్ కంపెనీల కారణంగానే అప్పుల ఊబిలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలంటూ కూడా మధు కుటుంబ సభ్యులైతే కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ ములుగు.